గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 9:50కి మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఈరోజు నా ట్రేడ్ సెటప్ ఏమి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, తర్వాత ఎందుకు సెల్ చేశాను, ఎందుకు ఎగ్జాక్ట్గా అక్కడే ఎంటర్ అయ్యాను అనేది మీకు ఒక అనాలసిస్ పంపిస్తాను. ఓకేనా. సో ఎస్టర్డే నేను ఒక వీడియోలో చెప్పాను ఇండస్ట్రీస్ ఏమేమి ఉంటాయని. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ దెన్ సెన్సెక్స్. ఓకే. నేను మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఐ డూ ట్రేడ్ ఇన్ ద నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ బ్యాంక్. ఓకే. ఇప్పుడు నిఫ్టీ 50 అండ్ దెన్ నిఫ్టీ బ్యాంక్ చార్ట్స్ ఓపెన్ చేసుకుంటే, ఓకేనా, టుడే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇన్ నిఫ్టీ 50 ట్రేడ్. ద రీజన్ బీయింగ్ సిపిఆర్ ఈజ్ టూ వైడర్. ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి అంత ఇంట్రెస్టెడ్గా లేను. ఎందుకు, ద రీజన్ ఏమి అంటే సిపిఆర్ అనేది వైడర్గా ఉంది. ఓకేనా. సిపిఆర్ అంటే సెంట్రల్ పైవోట్ రేంజ్. ఓకే. సిపిఆర్ ఎప్పుడైతే వైడర్గా ఉంటుందో మనమేమి ఒక ఇండికేషన్ ఏమి అంటే మార్కెట్ మొమెంటమ్ ఆ ఇండస్ట్రీస్లో అంత ఎక్కువగా ఉండదు అని. మొమెంటమ్ ఇన్ ద సెన్స్ ఎయిదర్ ఇట్ మే బి బుల్లిష్ సైడ్ ఆర్ బేరిష్ సైడ్. It means whenever there is a CPR is too wider, then market may not be very fast. Either it may be bullish side or bearish side. So I am not interested to do trade in the Nifty 50 today. Okay. So Nifty bank, if you look at the Nifty bank, the CPR is too small. It is not so much of thin, but it is small. Okay. సో ఇది నిఫ్టీ బ్యాంక్ సిపిఆర్. ఓకే. ఈ 3 లైన్స్ కనబడుతుంది కదా, దీన్నే సిపిఆర్ అంటారు. ఓకేనా. కంపేర్ టు నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ సిపిఆర్ ఈస్ థిన్. సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు డూ ట్రేడ్ ఇన్ ద నిఫ్టీ బ్యాంక్. ఓకే. సో నేను ఎక్కడ ఎంట్రీ అయ్యాను, ఎందుకు ఎంట్రీ అయ్యాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా. ఎంత ప్రాఫిట్ బుక్ చేశాను అన్నీ క్లియర్గా చెప్తాను నిఫ్టీ బ్యాంక్లో. ఓకేనా. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు 9:15కి మార్కెట్ స్టార్ట్ ఇక్కడ అయింది. ఓకేనా. స్టార్ట్ అయిన వెంటనే ఒకేసారి 100 to 150 పాయింట్స్ ఫాల్ అయింది. ఓకేనా. బట్ నేను ట్రేడ్ అనేది 51,100 సిఈ ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను కర్సర్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ సిఈ కాలు ట్రైల్ చేశాను. ద రీజన్ బీయింగ్ వై ఐ హ్యావ్ బాట్ సిఈ కాల్ ఇయర్ ఈస్ there is a virgin CPR. Okay. This is called virgin CPR. Okay. Wait, I will remove the drawing so that you people can understand easily. Okay. ఇది వర్జిన్ సిపిఆర్. ఓకేనా. వర్జిన్ సిపిఆర్ అని ఎందుకు అంటాము అంటే ఎనీ ఆఫ్ ద డే. ఓకే. ఇఫ్ మార్కెట్ ఈస్ ట్రేడింగ్ అండ్ ఇఫ్ the lines are not trading in between the CPR, then we will call it as virgin CPR. So on 26th market was not traded in between the CPR, so this one we will call it as CPR. Whenever there is a market and falling, whenever market is falling, and if there is a virgin CPR and it is very hard to break that virgin CPR. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓకేనా. ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది. తర్వాత అలాగే మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి రివర్స్ తీసుకునింది. ఆ రివర్స్ అనేది ఎందుకు తీసుకునింది అంటే ప్రీవియస్ డే సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్ లాగా యాక్ట్ అయింది. ఓకేనా. వర్జిన్ సిపిఆర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ వెపన్ in the stock market. Okay. Here if you look at the virgin CPR, it was not broken, it took the support. So what I did, I took a call. Okay. See, I will show you the timings, everything and all. Okay. So if you look at the trade here, see, I took, okay, 51,100 CE at 185.8 rupees and I took a limit of 220. Okay. I was trying to remove the stop loss and sell the trade. So it took a sell at 223. Okay. And if you look at the, wait, I will show you the trade also. Okay. So this is the trade. Okay. 51,100 CE I took at 185.
185.8 and I sold the call at 223.75. Okay, so this is the reason behind of this trade. Okay, when the market is falling from 915 to 930, I was not entered the trade because మార్కెట్ ఎక్కడ రివర్స్ తీసుకుంటుంది, ఎంతవరకు ఫాల్ అవుతుంది అనేది మనకి అవగాహన లేదు అక్కడ. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయిందో అప్పుడు నేను ప్రీవియస్ డే సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్గా యాక్ట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక కాల్ ట్రయల్ చేశాను, 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని కాల్స్ ట్రయల్ చేశాను. సో ప్రాఫిట్ బుక్ చేశాను. ఓకేనా, ఇది ఈరోజు నేను ట్రేడ్ చేసిన ఈ ట్రేడ్కి గల రీజన్ వెనుకున్న గల కారణం. ఓకే, థ్యాంక్ యూ.